7 ఏళ్ల కిందట దేవుని కృపను బట్టి నేను నా భార్య పరిశుద్ధ వివాహంలో జత చేయబడ్డాం. దానికంటే ముందు మేమిద్దరం కూడా యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు రక్తం చేత కడగబడి ఆ దేవాది దేవునికి పిల్లలయ్యాం. ఒక ట్రూ ఇండివిజువల్ బిలీవర్స్. మేమిద్దరం మా పనిలో ఉన్నాం. చదువు ఉద్యోగాల్లో దేవుడు సహాయం చేశాడు. మా స్థానిక సంఘాల్లో ఇద్దరము దేవుడు ఏర్పాటు చేసిన నియమించిన పని పరిచర్యలో పనులు చేసుకుంటా ఉన్నప్పుడు దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని ఇద్దరిని జత చేశాడు. మేమిద్దరం కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడటానికి దేవుడే సహాయం చేశాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఇంతకుముందు వరకు ఇండివిజువల్గా ప్రభుని సేవించాం, ప్రభుని వెంబడించాం. ఈరోజు ఇప్పటి నుంచి మనం కలిసి వెంబడిద్దామని మేము మాట్లాడుకున్నాం. అంటే ఎంగేజ్మెంట్ తర్వాత మాకు 5 months టైం ఉండటం వల్ల చాలా విషయాలు ఇలాంటి విషయాలు మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నాం. పెళ్లి కంటే ముందే పెళ్లి కొరకైన సిద్ధపాటు మేమిద్దరం కలిగి ఉన్నాం. నేనైతే సుమారుగా 2 నుంచి 3 సంవత్సరాలు వివాహ జీవితాన్ని గురించి నేర్చుకుంటూ దేవునిపై ఆధారపడుతూ వచ్చాను. అటువైపు నా భార్య కూడా అలానే సిద్ధపడుతూ వచ్చింది. దేవుని కృప వల్ల మాకు తనకి ఒక ఫ్యామిలీ, నాకు ఇంకొక ఫ్యామిలీ, వాళ్ళు మంచి మెంటరింగ్ చేశారు, గైడెన్స్ ఇచ్చారు. చక్కగా ప్రభు మార్గంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి వారు సహాయపడ్డారు. తను చేసిన ప్రార్థన ఒకటి, నేను చేసిన ప్రార్థన ఒకటి చెప్తాను. తన పెళ్లికి ముందు చేసిందంట వివాహం ఇల్లిగా ఇంకా దేవుడు బయలుపరచకపోయినప్పుడు, ప్రభువా నువ్వు ఎంత టైం అయినా తీసుకో, ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అయినా తీసుకో, కానీ ఒక్కసారి పెళ్ళైన తర్వాత నా జీవితంలో ఎందుకు ఇలాంటి పర్సన్ నాకు ఇచ్చావని నేను రిగ్రెట్ అవ్వకూడదు, నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను అన్నది తన ప్రార్థన. నేనే ప్రార్థన చేశాను. అంటే చాలా ప్రార్థనలు చేస్తుంటాం, కానీ మీకు అవసరం ఉంది మీతో షేర్ చేస్తున్నాను. నేనేం చేస్తానంటే, ప్రభువా ఫర్ మీ ఇట్ ఈస్ బెటర్ టు బి సింగిల్ దాన్ గెటింగ్ ఎ రాంగ్ పర్సన్. ప్రభువా నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టమే, కానీ తప్పుడు వ్యక్తిని మాత్రం, నీ చిత్తానికి దూరంగా ఉన్న వ్యక్తిని మాత్రం నేను పెళ్ళాడటానికి నాకు ఇష్టం లేదు, నువ్వు సహాయం చేయి. ఇంకో ప్రార్థన చేసామండి తరచుగా, ప్రభువా ఫర్ టుమారో ఐఎమ్ బ్లైండ్. రేపటి గురించి నేను గుడ్డివాడిని, ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఈ రోజున నాకు నచ్చి నేను చేసుకున్న అమ్మాయి రేపొద్దున ఎలా తిరుగుతుందో, ఎలా టర్న్ అవుతుందో నాకు తెలియదు. కానీ నీకు ఆది నుంచి అంతవరకు ఎరిగిన దేవుడు కాబట్టి నన్ను నీకు సరెండర్ చేసుకుంటున్నాను. ఒకసారి నేను ఫ్లాట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తలపేసుకొని దేవుని ఎదుట సాష్టాంగపడి నన్ను నేను అప్పగించుకునేవాడిని. అంటే నేను అలా చేశానని ఇదంతా కాదు, కానీ అలా చేయటం మంచిదైంది. ప్రభు మీద ఎదురు చూడటం అంటే ఏంటి, దేవుని చిత్తం యొక్క ప్రాముఖ్యతను నేను గుర్తించడం అన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత మేము ఇద్దరం కలిసి జీవితాన్ని ఆరంభించాం. స్టార్టింగ్లోనే ఒక కీ ప్రిన్సిపల్ ఏంటంటే, కమ్ అండ్ సీ. యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మ యోహాను శిష్యులు యేసుని వెంబడిస్తూ, బోధకుడా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగినప్పుడు ఆయన అంటాడు, కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. వాళ్ళు వెళ్ళి ఒక పూట ఆయనతో ఉంటారు. ఒక యవనస్తుడిగా నన్ను అది చాలా ప్రభావితం చేసింది. ప్రభువా నేను కూడా నీ వలే కేవలం స్టేజ్ మీద నిలబడి చెప్పే టైప్ కాకుండా వచ్చి నా జీవితాన్ని చూడండి, నేను ఎలా ఉంటున్నానో చూడండి, కేవలం నేను చెప్పే మాటలు కాదు నా జీవితాన్ని కూడా చూడండి అని చూపించగలిగేటట్లు నాకు సహాయం చేయాలి. పెళ్లికి ముందు నుంచే ఆ యొక్క తీవ్రత ప్రభు నాకు ఇచ్చాడు. ఆ రీతిగా మేమిద్దరం కలిసి కూడా అదే కీ ప్రిన్సిపల్, కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. దేవుని యొక్క నియమాలు కుటుంబానికి సంబంధించి పెళ్లికి ముందు మేము చాలా చర్చించుకుని వీటన్నిటిలో ప్రభు సహాయం చేయాలని ప్రార్థించేవాళ్ళం. బికాస్ వీఆర్ ఎంగేజ్డ్ బై ద టైం. ప్రభు కూడా అట్లా కొన్నిట్లో సహాయం చేశాడు. మేము నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదటిది, ఫర్గివింగ్ అదర్స్. ఒకరికొకరు క్షమించుకునుట అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ అండ్ విచ్ ఇస్ మోస్ట్ రిక్వైర్డ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి కుటుంబంలో కూడా అత్యంత అవసరమైన నియమం ఏంటో తెలుసా? ఒకరినొకరు క్షమించుకునుట. పెళ్లికి ముందు ఇద్దరు నడవటం వేరు. అది ఎలా ఉంటుందంటే, నేను చెప్పినట్టు చెరొక గొడుగు కింద
ఒక అమ్మాయి ఒక అబ్బాయి నడిచినట్టు ఉంటుంది, ఈవెన్ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా. కానీ పెళ్ళైన తర్వాత ఒకే గొడుగు కింద ఇద్దరు నడుస్తారు, దగ్గరగా నడవాల్సి ఉంటుంది, రాపిడి ఉంటుంది, ఒకరి బలహీనతలు ఒకరికి తెలుస్తాయి, ఒకరి లోపాలు ఒకరికి తెలుస్తాయి. అప్పుడు ఏంటి ఇలానా అని ఆశ్చర్యపోయే సందర్భాలు వస్తాయి. అప్పుడు కావాల్సింది ఏంటో తెలుసా? క్షమించటం. ఒక దైవజనుడి దగ్గరికి అప్పుడే పెళ్ళైన జంట వచ్చారంట. అంటే వేరే ఊరికి వెళ్తూ, అంకుల్ మాకు సరిగ్గా 5 నిమిషాలే టైం ఉంది, మీతో ప్రార్థన చేయించుకున్నాను వచ్చాను, ఏదైనా మ్యారేజ్ ప్రిన్సిపల్స్ చెప్పి మాకు ప్రార్థన చేసి పంపించండి, ఎక్కువ టైం లేదంటే. అమ్మా నాకు 5 నిమిషాలు వద్దు, ఒకే ఒక మాట చెప్తాను, బీ క్విక్ టు ఫర్గివ్ అండ్ బీ క్విక్ టు ఆస్క్ ఫర్గివ్నెస్. క్షమించమని అడగటానికి త్వరపడండి, క్షమించడానికి త్వరపడండి. ఈ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేసి పంపించాడు. 12 ఏళ్ల తర్వాత ఆ జంట వచ్చారంట ఈయన్ని కలవడానికి. అప్పుడు చెప్పారంట సాక్ష్యం, అంకుల్ మీరు చెప్పిన ఒక్క ప్రిన్సిపల్ మా జీవితాన్ని కట్టింది. వీఆర్ సో హ్యాపీ టుడే. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ప్రియులారా, ఒకరినొకరు క్షమించుకోవడం అనేది మేము నేర్చుకున్నాం. నెవర్ గో టు బెడ్ విత్ ఎ కాన్ఫ్లిక్ట్. గొడవ పడో, మాట అనుకోనో, ముఖం తిప్పుకోనో, ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చేసో మాట్లాడుకోకుండా మనం ఎప్పుడు కూడా నిద్రలోకి వెళ్ళకూడదు అన్న ఒక కమిట్మెంట్ చేసుకున్నాం. దేవుని కృప వల్ల ఆ విషయంలో దేవుడు మాకు సహాయం చేశాడు. 7 సంవత్సరాలు అంటే ఊరికే లెక్క పెట్టాను, 2555 రోజులు. ఈ 2555 రోజుల్లో నాకు గుర్తుంది, మేమిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఆ కాన్ఫ్లిక్ట్తో పడుకున్నది నేను సరిగ్గా గుర్తుపెట్టుకుంటే కనుక 4 నుంచి 5 రోజులు. మిగతా ఎప్పుడు కూడా we never go to bed with a conflict. ఎందుకంటే ఉదయాన్నే లేచినప్పుడు ప్రభువా క్షమించు అనే మాట నా నోటి నుంచి రాకూడదు అని నేర్చుకున్నాను. ప్రభువుకి స్తుతి ఉండాలి, కానీ పాపంతో మనం పడుకోకూడదు, పాపంలో పడుకోకూడదు. హృదయంలో మనసు నొచ్చుకుని మనస్సాక్షి కల్మషంతో మనం నిద్రలోకి జారుకోకూడదు. అదొకటి ప్రాముఖ్యమైన సంగతి. ఆ తర్వాత ట్రీటింగ్ ఈచ్ అదర్ విత్ డిగ్నిటీ. ఒకరినొకరు మరి ఒక డిగ్నిటీతో, ఒక హుందాగా వ్యవహరించుకోవాలి. నా భార్య నాకు భార్య అవడానికంటే ముందు నా దేవునికి కుమార్తె. బిఫోర్ షీ బికమ్ మై లైఫ్ పార్ట్నర్, మై వైఫ్, షీ వాజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ షీ ఈస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని కుమార్తె కాబట్టి దేవుని కుమార్తెగా తన హోదా, దేవుని కుమారుడుగా నేను నా హోదా నాకు ఉంటుంది. ఆ డిగ్నిటీతో ఒకరినొకరు ట్రీట్ చేసుకోవడం, ఎప్పుడు చీప్గా మాట్లాడడం కానీ అలాంటివి చేయలేదు. నేను కూడా ఒకటి నిర్ణయించుకున్నాను, నా లైఫ్లో ఎప్పుడు నా భార్య గురించి నా అత్తమామలకి ఫిర్యాదు చేయకూడదు అనుకున్నాను. 7 ఏళ్లలో ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. బహుశా నవ్వుకుంటూ ఏదైనా సరదాగా ఉంటాను, కానీ దానికి నా భార్య కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత నో కంపారిజన్ విత్ అదర్స్. ఇతరులతో పోల్చి చూసుకోవడం. ఒక భర్తగా వేరే అమ్మాయిని చూసి నా భార్యని పోల్చడం, లేదా తను భార్యగా తన భర్తను ఇంకొక అబ్బాయితో పోల్చి చూడటం ఉండకూడదని చాలా గట్టిగా మేము అనుకున్నాం. ప్రభు దాని విషయంలో కూడా సహాయం చేశాడు. చాలా సమస్యలు కుటుంబాలు ఎక్కడ వస్తాయంటే పోల్చి చూసుకోవటం. మనం ఇలా ఉన్నామంటే వాళ్ళు అలా ఉన్నారేంటి, నువ్వేంటి ఆవిడేంటి, ఎంత చక్కగా వంట చేస్తుంది చూడు, నువ్వున్నావు ఎందుకు, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎంత సన్నగా నాజుగ్గా ఉంది చూడు ఆవిడ, నువ్వేంటి ఇలా ఉన్నావు, దీంతో స్టార్ట్ అవుతుంది. పోలికతో అతను చూడు ఎంత చక్కగా మరి 400 కేడీలు పెట్టి బంగారం కొనిచ్చాడు, నువ్వున్నావు ఎందుకు, ఫినిష్. నో కంపారిజన్. దేవుడు మనకి ఏది ఇచ్చాడో, దేవుడు మనకి ఎలా చేశాడో అంతవరకే మనది. ఆ తర్వాత నో సీక్రెట్స్ బిట్వీన్ us. మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు ఉండటానికి వీల్లేదు. సంఘానికి సంబంధించిన కొన్ని విషయాలు తనతో నేను చెప్పను, అంతకు మించి మా ఇద్దరి మధ్యలో రహస్యాలు లేవు. నా ఫోన్కి లాక్ లేదు, తన ఫోన్కి లాక్ లేదు. నా ఈమెయిల్స్, నా వాట్సాప్ అంతా తనకు యాక్సెస్ ఉంది, తనదంతా నాకు యాక్సెస్ ఉంది. దట్ షోస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సీక్రెట్స్. అది మా మధ్యలో ఎలాంటి రహస్యాలు లేవు. నా ఫైనాన్సెస్ అన్ని తనకి తెలుసు, నేను రహస్యంగా చేయవలసిందేం లేదు. ఇది కూడా కుటుంబంగా కట్టబట్టడానికి మాకు సహాయపడింది. తర్వాత ఇద్దరు ఒకరికంటే ఒకరికి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించిన ప్రభువుని ప్రేమించాలని. ఈ విషయంలో
ఇప్పటికీ పోరాటం చేస్తున్నాను. రాత్రి కూడా అనుకున్నాను, అయ్యా నిజంగా నువ్వు నాకంటే ప్రభుని ఎక్కువ ప్రేమిస్తున్నావా, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? పిల్లరా, ఒక భార్య ఒక భర్త, భార్య తన భర్త కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించింది అనుకోండి, తన భర్తను సరిగా ప్రేమించగలుగుతుంది. ఒక భర్త తన భార్య కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాడు అనుకోండి, భార్యను ఎలా ప్రేమించాలో అలా ప్రేమిస్తాడు. So we constantly encourage each other to love our Lord Jesus Christ more than each other. ఒకరికంటే ఒకరికి అంటే ఎక్కువగా మన ప్రభువునే మనం ప్రేమించాలి. Our first love should be for the Lord. మన మొదటి ప్రేమ నా భార్య కాదు, నా పిల్లలు కాదు, నా ప్రభువే. దానిలో ప్రభు ఇంకా సహాయం చేయాలి మాకు. ఇద్దరం కలిసి సేవించడం కూడా నేర్చుకున్నాం. ఇండివిజువల్గా ప్రభువుని సేవించడానికి ఇష్టపడ్డాం, కుటుంబంగా కూడా సేవిద్దామని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటాం. ప్రభు సహాయం చేస్తున్నాడు. నా వయసు 35 సంవత్సరాలు, 35 years old. నా భార్య 33, 33. సగం జీవితం అయిపోయింది. ఇక సగం జీవితం ప్రభు చిత్తం అయితే సగం ఉంటుంది. ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్లకుండా ప్రభువు మా పట్ల చేసినటువంటి మేలు, ఉపకారం, ఆ రక్షణ కార్యం, శిలువలో తన ప్రాణం ఇచ్చుట, దానికి బదులుగా ఆయన రుణం తీర్చుకొని ఎంతో కొంత ఆయన దగ్గర తిరిగి వెళ్ళాలన్నది మా ఆకాంక్ష. దట్ ఈస్ అవర్ ప్యాషన్. ప్రభు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. ఇవన్నీ గుడ్ సైడే చెప్పాను, మంచి విషయాలు చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ వీ మేడ్ మెనీ మిస్టేక్స్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్. నేను ఒక భర్తగా చాలా తప్పిదాలు చేస్తాను, భార్యగా తన తప్పిదాలు చేస్తుంది. అయితే ప్రభు కరుణా సంపన్నుడై మమ్మల్ని క్షమించి మెట్టు తర్వాత మెట్లు కడుతూ వచ్చాడు. తప్పిపోయినప్పుడు క్షమించబడినప్పుడు తిరిగి కట్టాడు, తిరిగి కడుతున్నాడు, ఇక ముందు కూడా కడతాడు. మా లోపాలు, తప్పిదాలు, పొరపాట్లన్నింటిలో ప్రభు ఎంతో మంచివాడుగా తాను చూపించుకున్నాడు. ఇద్దరు సాధ్యమైనంత వరకు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటాం, కలిసి ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకుంటాం. అలా చేయడం ద్వారా, అలా చేయకపోవటం వల్ల, చేసిన దాని వల్ల తేడా ఏంటో కూడా చూసాము. ఉదాహరణకు కొత్తగా పెళ్ళైంది, షాపింగ్ చేశాము. కొన్ని రోజులకి ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఏమంటే ఒక లక్కీ కపుల్గా మీరు సెలెక్ట్ అయ్యారు, మా దగ్గరికి రండి, మీకు ఒక గిఫ్ట్, అద్భుతమైన గిఫ్ట్ ఉందని ఫోన్ వచ్చింది. పెళ్ళైన కొత్త, మేబీ 10 రోజులు కూడా అవ్వలేదు, లేదా ఇంకా తక్కువేమో. వెళ్ళాం. మా బామర్ది కూడా మాతో వచ్చాడు. వెళ్ళి కూర్చున్న వాళ్ళు కంట్రీ క్లబ్, చాలా విషయాలు చెప్పారు. అది ఇది మీరు డబ్బులు కడితే చాలా బాగుంటుంది, లైఫ్ టైం ఇది మెంబర్షిప్, మీరు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు హోటల్స్ ఉంటాయి, ఫ్లైట్ టికెట్స్లో ఇది ఉంటాయి అనేది చెప్పారు. అప్పుడు మేము ప్రార్థించలేదు ఆ విషయంలో, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు నేను కొత్త పెళ్లి కొడుకుని, గల్ఫ్లో పనిచేస్తున్నాను, పెళ్ళైన భార్య తమ్ముడు, బామర్ది ఉన్నారు, ప్రెస్టేజ్ ఇష్యూ. నేను కూడా మనసులో ప్రార్థన చేశాను కానీ కనిపెట్టలేదు. 35,000 కట్టేసాను. ఈ రోజు వరకు మేము రిగ్రెట్ అవుతాం. స్టిల్ వీ రిగ్రెట్ ఫర్ దట్ వన్. సరే 35,000 పోయినాయి, 7 ఏళ్ళు అయిపోయింది, దాన్ని ఇప్పటి వరకు వాడుకోలేదు. కానీ వాళ్ళు మాత్రం ప్రతి సంవత్సరం గుర్తు చేస్తూ ఉంటారు నాకు. ఎందుకంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ కట్టాలి వాళ్ళకి. మెయిల్స్ వస్తూ ఉంటారు, సార్ మీరు ఇప్పటివరకు కట్టలేదు, 18,000 ఇంకా బాకీ ఉంది. బాకీ ఇన్ ద సెన్స్ వాళ్ళు కడితే నేను అది రెన్యూ చేసుకోవచ్చు. ఒకటి. తర్వాత కలిసి ప్రార్థన చేసినప్పుడు అన్నాను కదా, నేను పాత కంపెనీలోంచి వేరే కంపెనీకి వెళ్ళేటప్పుడు అక్కడ నాకు సెటిల్మెంట్ డబ్బులు వచ్చాయి. ఒక మంచి అమౌంటే వచ్చింది. దీన్ని ఎలా సేవ్ చేద్దాం, ఎలా ఉపయోగిద్దాము. అప్పుడు మందిరంలో తెలిసిన బ్రదరు ఒకలాంటి బిజినెస్ చేసేవాడు, ఒక బిజినెస్ కంపెనీలో పనిచేసేవాడు. ఏంటంటే అక్కడ డబ్బులు పెడితే నెలకి ఇంత వడ్డీ మనకి వస్తుంది, అంటే బ్యాంకులో కంటే ఎక్కువ వస్తుంది. ఇది బాగుందని ఆలోచన చేశాం. కాబట్టి అమౌంట్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెడదాం, ఖర్చు కాకుండా మనకి రిటర్న్స్ కూడా వస్తాయని అనుకున్నాం. సరే, దాని గురించి ప్రభు దగ్గర కనిపెడదామని ప్రార్థన చేశాం, వాకింగ్ చదివాం. సామెతలు వచ్చింది చదువుతున్నప్పుడు, త్వరగా డబ్బు అనుకున్న వాడి ఆశ, అది ఏంటి ఆ వర్షది నాకు సరిగ్గా గుర్తులేదు. ఐశ్వర్యవంతుడకు త్వరపడివాడు నష్టపోతాడు అన్నట్టు చాలా అక్కడ 4-5 వచనాలు మాట్లాడటంతో మేము దాన్ని విరమించుకున్నాం. ఈ పని మనం చేయకూడదు అనిపిస్తలేదు. సుమారు 2 నుంచి 3 నెలల తర్వాత ఆ కంపెనీ ఎత్తేసారు. అందులో డబ్బులు పెట్టిన వాళ్ళందరూ నష్టపోయారు. అప్పుడు మేము అనుకున్నాం, ప్రభా ఎంత కృప చూపించాం. ఆ తర్వాత ఇంకొన్ని సంవత్సరాలకు
బ్యాంక్ లోన్ తీసుకుందాం ఇంటి దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి అనుకున్నాను. కొంత అమౌంట్ తీసుకుందాం అనుకుని నేను బ్యాంకుకి వెళ్తే అక్కడ రిప్రజెంటేటివ్ నాకు చాలా మాటలు చెప్పి, సార్ మీకు చాలా అమౌంట్ వస్తుంది తీసుకోండి, మళ్ళీ వచ్చే నెల నుంచి వడ్డీలు పెరుగుతున్నాయంటే నేను అప్పుడే ఫోన్ చేసి ఎప్పుడు తీసుకుందాం అది అంటే ప్రార్థన చేయకుండా కంగారులో సైన్ చేసేసాను. చాలా పెద్ద అమౌంట్కి లోన్ కోసం సైన్ చేశాను. అంటే నాకు పెద్ద అమౌంట్ సైన్ చేశాను. 2 daysలో డిపాజిట్ అయిపోయింది నా అకౌంట్లో. కానీ అంత నెమ్మది లేదు, అంత మనసులో స్వతంత్రత లేదు. ప్రార్థన చేస్తున్న, ప్రభా ఏంటి మరి స్టెప్ అయితే వేసాం, ఎలా సహాయం చేయాలన్నప్పుడు 2 రోజులు డిపాజిట్ అయిన తర్వాత 3వ రోజు బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చి అంటాడు, సార్ మీరు డబ్బులు తీసి వాడొద్దు, నాకు ఇంకొక డాక్యుమెంట్ కావాలన్నాడు. ఆ డాక్యుమెంట్ కోసం మా HR పర్సనల్ డిపార్ట్మెంట్ అడిగితే ఆ డాక్యుమెంట్ మేము ఇవ్వలేమని చెప్పారు. అదే బ్యాంక్కి ఫోన్ చేస్తే మా డబ్బులు కూడా మేము ఇవ్వలేమని చెప్పారు. వెనక్కి వాళ్ళ డబ్బులంతా తీసేసుకున్నారు, కొంత నాకు పెనాల్టీ కూడా వేశారు. అప్పుడు అర్థం కాలేదు, సరే పోయింది అనుకున్నాం. కానీ దాని తర్వాత కొన్ని నెలలకి మా కంపెనీలో పరిస్థితి అస్తవ్యస్తమైంది. ఉద్యోగం ఉంటుందో లేదో పరిస్థితి. నాతో పాటు బ్యాంక్ లోన్ తీసుకున్న వాళ్ళందరికీ బీపీలు ఎక్కువైపోతున్నాయి. వచ్చి చెప్తా ఉంటారు, ఏంటి రాత్రి నిద్రపట్టలేదు, పరిస్థితి ఇట్లా ఉంది. నాకు టెన్షన్ లేదు, ఎందుకో తెలుసా, నేను లోన్ తీసుకోలేదు. ఇద్దరం ప్రభుని స్తుతించాం, దేనికి థ్యాంక్స్ చెప్పాను. ఆయన మీద ఆనుకున్నప్పుడు ప్రభు సహాయం గొప్పగా ఉంటుంది. ఒకవేళ ఈ రోజున నాకు బ్యాంక్ లోన్ ఉంటే ఇంత ప్రశాంతంగా మీ ముందు నిలబడి ఉండేవాడిని కాదు. ఎందుకంటే నా ఉద్యోగ పరిస్థితి ఇప్పటికీ అలానే ఉంది. బట్ దేవునికి వందనాలు, ఆయన తప్పిపోలేదు. ఇది మా చిన్న అనుభవం. ఒకటి నేరుగా నా భార్య గారికి చెప్పాలంటే, వి విల్ నెవర్ చూస్ టు బీ అన్మ్యారీడ్. ఎందుకు పెళ్లి చేసుకున్నాం, సింగిల్గా ఉంటేనే బాగుండేది అని 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నాకు అనిపించలేదు, తనకు అనిపించలేదు, భవిష్యత్తులో కూడా అనిపించదు అని నమ్మకం. ఒకవేళ వెనక్కి వెళ్ళి, బాబు పెళ్లి కాకముందు వయసు దగ్గరికి దేవుడు తీసుకువెళ్ళి నువ్వు పెళ్లి చేసుకుంటావా సింగిల్గా ఉంటావు అని అడిగితే, ప్రభా నేను మ్యారేజ్ చేసుకుంటాను. ఈ అమ్మాయిని చేసుకుంటావా, వేరే అమ్మాయి ఏమన్నా ట్రై చేస్తావంటే, లేదు నాకు ఈ అమ్మాయి కావాలంట. దట్ ఈజ్ అవర్ టెస్టిమనీ. ఇదే మాటలు తను కూడా చెప్తుందని నేను తన పక్షాన్ని కూడా చెప్పగలుగుతాను. సో ఇందులో ఒకవేళ మేము పలానా కాబట్టి దేవుడు ఇలా చేశాడు అని మేము అనుకుంటే, బహుశా మా ఇద్దరికంటే బుద్ధిహీనులు ఈ ప్రపంచంలో ఉండలేము. దేవుడు తన మంచితనం, తన కృప ఎందుకు చేస్తున్నాడో, ఎందుకు కాపాడుతున్నాడో, ఎందుకు దీవిస్తున్నాడో అది ఆయనకే తెలియాలి. ఆయన మంచోడు కాబట్టి. ఎవరి వల్ల చెప్పేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. మాలో ఏదన్నా మంచి ఉంటే అది ఎవరిది? దేవుడిది. మాలో ఉన్న చెడ్డంతా మాది. కాబట్టి ఇదంతా దేవునికి మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే చెందాలి. ఎందుకంటే వాటికి ఆయన మాత్రమే అర్హుడు. ఓకే, సెకండ్ టాపిక్.